నిన్ను ప్రేమించింది, నిన్ను మోసం చేసింది మా చందుయే కదా? అక్క, అవునక్క. మరి ఇంతకాలం ఈ విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు ఉషా? మా ఆయన కూడా నీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు కదా, మరి మాతో ఎందుకు ఈ విషయం చెప్పలేదు? ఎలా చెప్పమంటావక్క? చందు నన్నెప్పుడు మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. ఎప్పుడు వెళ్ళిపోమ్మని ఫోర్స్ చేస్తుండేవాడు. కొన్నిసార్లైతే నువ్వు ఆ సమయానికి రావడంతో కవర్ చేసుకుంటూ వచ్చాడు. నన్ను మోసం చేసింది చందువే అని చెప్పొచ్చు. చెప్తే నువ్వు అతనితో గొడవ పడతావు. నా కారణంగా ఆ ఇంట్లో నీకు ప్రాబ్లం వస్తుందక్క. అందుకే చెప్పలేదు. సరే, నాకు ప్రాబ్లం వస్తుందని నువ్వు చెప్పలేదు, నేను ఒప్పుకుంటాను. మా ఆయన అడిగినప్పుడు ఆయనకైనా చెప్పొచ్చు కదా. ఎంతైనా మీ ఆయనకి చందు తమ్ముడు కదక్కా. ఎవరో అనామకురాలకి సపోర్ట్ చేస్తారా? తన సొంత తమ్ముడికి సపోర్ట్ చేస్తారా? నువ్వు పొరపాటు పడ్డావు ఉషా. ఆయన ధర్మానికి సపోర్ట్ చేస్తారు, న్యాయానికి సపోర్ట్ చేస్తారు, బంధుత్వానికి కాదు ఉషా. నీకు చెప్పకుండానే వచ్చేద్దామనుకున్నానక్క. కానీ ఎవ్వరూ లేక జీవితం ముగించాలనుకున్న పరిస్థితుల్లో నేనున్నాను అంటూ నాకు జీవితం మీద ఒక భరోసాని కల్పించావు. మళ్ళీ ఆశలు కల్పించావు. ఇంటికొచ్చిన తర్వాత చందు కనపడ్డాడు. మళ్ళీ నాకు కొత్త ఆశలు చిగురించాయి. నువ్వు చెప్పిన దాని ప్రకారం చందు మారతాడు, ఎలాగైనా నా ప్రేమ ఫలిస్తుంది అనుకున్నాను. కానీ ఇంకా హోప్ కూడా పోయిందక్కా. నీ మీద నమ్మకం లేక కాదు, అతని మీద, అతనన్న మాటలతో నాకు నమ్మకం పోయిందక్కా. దానికి తోడు మీ అత్తయ్య గారికి నేను ఇంట్లో పని మనిషిగా ఉండటమే ఇష్టం లేదు. అలాంటిది చందుని ప్రేమించాను, మీ ఇంటికి కోడలునవుతాను అంటే ఆవిడ ఒప్పుకుంటుందా? అయినా తెల్లారేసరికి ఇంట్లో ఉండకూడదని ఆవిడ ఆర్డర్ వేసింది కదా. అందుకే ఎటెల్లాలో తెలియక ఇలా వచ్చేసానక్క. నన్నింత ఆదరించిన నీకు కనీసం వెళ్ళిపోయానన్న విషయమన్నా తెలియాలని లెటర్ రాసి పెట్టాను. అనుకోకుండా నీ జీవితంలోకొచ్చాను. ఏమీ కాకుండా ఇలా పోనీ అక్క. తంతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమించింది చచ్చిపోవడానికా? అయినా తను తప్పు చేస్తే నువ్వెందుకు శిక్షను అనుభవిస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, చందుకు నీకు ఎలాగైనా నేను పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావక్క? నన్ను ఆ ఇంట్లోనే ఉండొద్దంటుంది ఆవిడ. ఈ పరిస్థితుల్లో తిరిగి ఇంటికెలా తీసుకెళ్తావక్క? చందుకిచ్చి పెళ్ళెలా చేస్తావక్క? ఉషా, నా మాట నమ్ము. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. ఆ ఇంట్లోకి నేను తీసుకెళ్తాను. పద పద ఉషా.